వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ సహకారంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు. ప్రజలందరూ ఈ ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. మరియు పుట్టిన వాళ్ళు ఇద్దరు ఆరోగ్యవంతంగా ఉన్నారు. వాళ్ళని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. గత లక్ష్మీపేట హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం సిజేరియన్ సెక్షన్ జరగడం, అది కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం, ఇక్కడ డాక్టర్ సహకారంతో ఈ సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు అండ్ మై స్టాఫ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను గైనకాలజిస్ట్ని. నా పేరు నడిపెల్లి శ్రవంతిరావు. ఇక్కడ లక్షట్పేటలో సిహెచ్సి లక్షట్పేటలో వచ్చేసి ఫస్ట్ టైం సెక్షన్ స్టార్ట్ అయిందండి. ఫ్రైడే రోజు డిన్నర్ చేసాము, లక్ష్మి ప్రైమి. సాటర్డే రోజు అనుషక్ చేసాము. ఇద్దరు హెల్తీగా, మదరు బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు. ఇకపై నుంచి కూడా సెక్షన్స్ జరుగుతాయండి, ఇక్కడికి రండి. ధన్యవాదాలు. సూపరింటెండెంట్ సిహెచ్సి లక్షట్పేట. మన లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు సాధారణ కాన్పులు చేయడం జరిగింది, కానీ సిజేరియన్ సెక్షన్ ఇంతవరకు చేయలేదు. ఈ 2 నెలల క్రితం లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం నిర్మించిన తర్వాత ఆపరేషన్ థియేటర్ను కూడా నిర్మించుకున్నాము. అన్ని సదుపాయాలు కల్పించారు. మన మంచిర్యాల డిస్టిక్ కలెక్టర్ గారును, మన మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో ఇక్కడ ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన అన్ని పరికరాలు సమకూర్చిన తర్వాత ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారిని కూడా ఇక్కడికి పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల భాగంగా మొన్న శుక్రవారం రోజున మనం సిజేరియన్ సెక్షన్ చేసుకోగలిగాం ఈ లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో. గత కొన్ని సంవత్సరాలుగా ఇంతవరకు లేనిది ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే ఈ ఎమ్మెల్యే గారి చొరవ వల్లనే అయిందని, వారి సహకారం వల్లనే మనం ఇక్కడ చేయగలిగాము. సిజేరియన్ సెక్షన్ శుక్రవారం రోజున లక్ష్మి అనే పేషెంట్కి, శనివారం రోజున అనిషా అనే పేషెంట్, వీళ్ళిద్దరూ దండపల్లి మండలానికి సంబంధించిన గర్భిణీ స్త్రీలు. అక్కడ ఉన్న ఆశా కానీ ఏఎన్ఎం కానీ ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళని మోటివేట్ చేయడం, మొదటిసారి జరిగినా కూడా వాళ్ళు కూడా ఉత్సాహంగా మేము చేయించుకుంటామని ముందుకు రావడం వల్ల మేము డాక్టర్ శ్రవంతి గారి సహకారంతో ఇక్కడ సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక మీదట కూడా మా గైనకాలజిస్ట్ గారు, నేను, అనస్థీషియా, మన పీడియాట్రిషియన్ ముగ్గురం అంటే సిజేరియన్ సెక్షన్ కావాల్సిన టీం అంతా ఉన్నాము. కాబట్టి మన ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గమనించి ఇక్కడికి డెలివరీస్ కోసం ఇక్కడికే రావాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ చేస్తాం, నార్మల్ డెలివరీ కాని ఎడల సిజేరియన్ సెక్షన్ చేస్తాం. చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి మన మంచిర్యాల ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.